హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ మొదటి రోజు మొత్తం మీద హైర్స్ తో కలిపి 30.31 కోట్ల షేర్ ను 42 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండవ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆల్మోస్ట్ 50 to 60% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి పుంజుకున్న ఈ సినిమా ఓవరాల్ గా రోజును బాగానే ముగించిందని చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ వివరాలు పూర్తిగా తెలియరాలేదు, కానీ మరి అనుకున్న లెవెల్లో గ్రోత్ ను సాధించకపోయినా సినిమా పర్వాలేదనిపించే విధంగా గ్రోత్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో సాధించింది. అలాగే మల్టీప్లెక్స్ లో కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించగా, ఓవరాల్ గా రెండవ రోజు ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 కోట్లకు అటు ఇటుగా షేర్ ను వసూలు చేసే అవకాశం అయితే ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్, నైట్ షోల టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉందని సమాచారం. అనుకున్న విధంగా లేకపోతే మాత్రం ఈ కలెక్షన్ల లెక్కలు అనుకున్న లెవెల్ కై అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా ఉన్న నేపథ్యంలో సినిమా భారీగా హోల్డ్ చేసి కలెక్షన్లలో లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాలు సంక్రాంతి బరిలో పెద్దగా జోరు చూపలేకపోతుండగా, కొత్త సినిమా F2 మాత్రమే మంచి ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర వినయ విధేయ రామ రెండవ రోజు అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. అఫీషియల్ కలెక్షన్ల వివరాలు రిలీజ్ అయిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.